మానవుని అలౌకిక శక్తిని గురించి చెప్తున్నాడు. సాధకుడు అతి శ్రద్ధాభక్తులు కలవాడై ప్రతిదినం ఈ శ్రద్ధను వదిలిపెట్టకుండా సాధన చేయాలి అని శ్రీ శంకరాచార్యుల వచనానుసారం మహాత్ములను సేవించి సంసార తరుణోపాయం ఆత్మజ్ఞానమును పడవేలని చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం శ్రద్ధ. శ్రద్ధ గలవాడే జ్ఞానాన్ని పొందగలుగుతాడు. శ్రద్ధావం లభతే జ్ఞానం అని కదా భగవంతుడు చెప్పింది గీతలో. నమ్మకం లేక సందేహిస్తూ ఉండేవాడు ఆధ్యాత్మ మార్గం ఎన్నటికీ కూడా ఉద్రికి రాలేడు. సంశయాలను వదిలిపెట్టి అనుమానాలు లేకుండా మరి శాస్త్రజ్ఞానాన్ని పరిశోధించి గురువు చెప్పిన విధిగా సాధన చేసుకుంటూ పోతుంటే మానవుడిలో అలౌకికమైనటువంటి దివ్య శక్తి ఉంది. మానవుడే బ్రహ్మస్వరూపుడు కాబట్టి. కావున శాస్త్రమునందు, గురువునందు, దైవమునందు పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, అకుంఠిత శ్రద్ధ ఉండాలి అని గీతాచార్యుని ఆదేశం. నమ్మకం, తన యందు నమ్మకం, దేవుని యందు నమ్మకం, ఇదే విజయమునకు కీలకం. జ్ఞాన సంపాదనకై జీవుని యందు అలౌకిక శక్తి యొక్క వికాసమునకై మొట్టమొదట శాస్త్రమునందు, దైవమునందు, సద్గురువునందు అత్యంత శ్రద్ధ కలిగి ఉండవలను అని చెప్తున్నారు. ఈ శ్రద్ధ లోపించినందువల్లనే ఎక్కువ మంది లక్ష్యమును పొందలేక సంసార సముద్రమును పడిపోతున్నారు. తన యందలి దివ్యశక్తిని సాక్షాత్కరించుకోలేకపోతున్నారు. అయితే తనలో ఉన్న దివ్యశక్తిని సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే అటువంటి ముముక్షువులకు శ్రద్ధ ఎంతో అవసరమైంది. అట్టి శ్రద్ధ గలవాడే మానవుడు తీవ్రమైన పట్టుదల కలిగి తన యందరి మాలిన్యములన్నింటినీ కూడా కడిగి వేసుకొని మృత్యువును కూడా ధిక్కరించగలిగిన శక్తి మానవుల్లో ఉంది. ఆత్మశక్తిని సాధన చే క్రమంగా వికసింపజేసుకోవాలి. ఆత్మశక్తి ఎప్పుడైతే వికసించి ప్రజ్వలించి తనకు అనుభవానికి వచ్చిందో అప్పుడు అతడు అమరుడై, జీవన్ముక్తుడై, పరమానంద ప్రదుడై ఉంటాడని. మానవుని యందు అఖండమైనటువంటి దివ్యశక్తి నిగూఢమై ఉన్నదని ఇంత కనుక ఇప్పటిదాకా తెలుపుతూ వచ్చాడు. ఇక ఆసక్తిని వికసింపజేసుకున్న మార్గం ఏదో ఇక్కడ విచారిద్దాం. తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అని గీతలో భగవంతుడు చెప్పాడు. ఈ శ్లోకం గీత యందు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. తత్ అనగా ఆ ఆత్మజ్ఞానం, ఆ పరమార్థ శక్తి యోగం వలనే సిద్ధింపబడుతుంది. అనగా కర్మయోగమునందు కుశలత్వం సంపాదించిన వారికి మాత్రమే ఈ శక్తి లభిస్తుంది. అనాసక్త కార్యాచరణం చేతనం ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ అహంకార రహితముగా చేసినటువంటి క్రియ చేతనే చిత్తశుద్ధి పొందిన వారికి మాత్రం ఇట్టి జ్ఞానం సంప్రాప్తమవుతుంది. దీనిని బట్టి నిష్కామ కర్మమే ముందుగా చిత్తశుద్ధిని పొందింపజేస్తుంది. చిత్తశుద్ధి లేని వారికి ఈ నిష్కామ కర్మమే చిత్తశుద్ధిని పొందింపజేస్తుంది. జ్ఞానం ఉదయించదని మరి విధముగా చెప్పినట్లే ఈ నిష్కామ కర్మే లేనట్లయితే జ్ఞానం అనేది పొసగదు. మురికి గుడ్డకు రంగు పట్టనట్లు
చవిటి నేలలో విత్తనం మొలవనట్లు పాపములతో కూడినటువంటి చిత్తంలో జ్ఞానం ఉదయించదు. దాన్ని కర్మయోగాదుల చేత ముందు శుద్ధపరచుకోవాలి. అందువల్లనే జ్ఞానం కొంతకాలానికి కాలేనా అని చెప్పబడింది. ఎంతకాలం అనుకోని ఎవరైనా ప్రశ్నించినట్లయితే అది వారి వారి ప్రయత్నాతిశయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎంత ప్రయత్నాన్ని సాధిస్తారో వాళ్ళకి అంత తొందరగానే ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. తీవ్ర ప్రయత్నం ఆచరించినట్లయితే లక్ష్యం చెరువుగానే ఉంటుందని పతంజలి మహర్షి చెప్పాడు. 100 మైళ్ళ దూరం గల ప్రదేశాన్ని ర్యాకెట్ 1/2 నిమిషంలో పోగలదు, విమానం 1/2 గంటలో పోగలదు, రైలు 4 గంటలలో పోగలదు, గుర్రపు బండి 4 రోజులలో పోగలదు, ఎద్దుల బండి 10 రోజుల్లో పోగలదు. అట్టి జ్ఞానప్రాప్తి అయిన గమ్యాన్ని వారి వారి సాధన తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అనే దానికి టైం లేదు. ఎంత తీవ్రంగా ఎంత త్వరగా సాధన చేసుకుంటే అప్పుడే ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. అయితే ఆ జ్ఞానం ఎచ్చట కలుగుతుంది అని అంటే ఆత్మలోనే తన యందే అనగా ఆత్మానుభూతిని జీవుడు తన యందే పొందగలుగునని భావం. మోక్షం అనేది బయట ఎచ్చటనో ఏ లోకంలోనో కలదన భ్రమ ఈ భగవంతుని యొక్క వాక్యం చేత తొలగిపోతుంది. మోక్షం ప్రతి వారికి తన యందే కలదని తెలుసుకోవాలి. నమోక్షో నభస్పృష్టే పాతాలే నచభూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం అని వశిష్ఠ గీత చెప్తుంది. మోక్షం అనేది ఆకాశంలో లేదు, పాతాళంలో లేదు, భూతలంలో లేదు. ఆత్మ జ్ఞానంతో కూడిన నిర్మల చిత్తమే మోక్షం అని శ్రీ వశిష్ఠ మునీంద్రులు చెప్పారు. మరి ఇట్టి జ్ఞానమునకు తనకు తానే స్వయంగా సాధన చేసి తన యందు పొందవలసి ఉంటుంది. గురువులు త్రోవ మాత్రం చూపుతారు, నడవలసింది శిష్యుడు మాత్రం. తన కాళ్ళతో తానే నడవలేను, తన కళ్ళతో తానే చూడవలేను. దైవమును కానీ గురువును కానీ మహాత్ములు కానీ తనకు మోక్షము సంపాదించి పెడతారు అని ఎవరైనా అనుకున్నట్లయితే వారు భ్రమయందున్న వారి అవుతారు. మోక్షము కానీ జ్ఞాన అనుభవం కానీ ఒకరిచ్చినది కాదు, ఒకరు పుచ్చుకునేది కాదు. అది పెద్దల సహాయం చేతనే ఈశ్వరానుగ్రహం చే తన యందు తాను తయారు చేసుకున్న వస్తువు అది. ఈ జ్ఞానం మోక్షం అనేది తనకు తానే ఎవరికి వారే వారి హృదయంలో దాన్ని సృష్టించుకోవాలి అనుష్ఠానం వల్ల, సాధన వల్ల. కనుకనే భగవానుడు తస్వయం యోగ సంసిద్ధ అని పలుకుటకు కారణమైంది. జ్ఞానమును స్వయంగానే సాధించవాలని ప్రకటించి ఉన్నాడు. గురువులు దారిచూపు స్తంభముల వంటి వారు. 2-3 మార్గాల్లో 2-3 మార్గములు కలిసే చోట్ల కీలక స్థానం ముందు కొన్ని స్తంభాలపై వ్రాత పలకలు కట్టి అవి ఏ ఊరు ఏ వైపు ఎన్ని మైళ్ళున్ననో తెలుపుతూ ఉంటారు. అంత మాత్రమే వారి సహాయం. కష్టపడి నడవవలసింది మనమే. ఈ ప్రకారంగా జ్ఞానమును సాధించి మనుజుడు తన మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. అజ్ఞానమును పోగొట్టుకోవటమే మానవత్వం యొక్క ధర్మం.
మానవత్వ చిహ్నము, అజ్ఞానం లేకుండా వర్తించేవాడే మానవుడని చెప్పబడుతుంది. కాబట్టి జీవులు తమ యందు నిగూఢమై ఉన్నటువంటి దైవత్వమును వ్యక్తపరిచి ప్రయత్నాతిశయముచే తమ యందరి అఖండాత్మ శక్తిని, అలౌకిక దివ్య తేజమును అనుభూతం చేసుకోవాల్సిందే. ఆత్మజ్ఞానామృతమును తనివి తీరా తాను త్రాగాలి. సంసార దుఃఖ దాహోపశాంతిని అతను పొందాలి. అదే మరి మోక్షస్థితి. అది ఎవరికి వారు చేసుకోవాల్సిందే, ఒకరిస్తే వచ్చేది కాదు. అట్టి మోక్షాన్ని వచ్చి తీవ్ర కాంక్ష చేత ముముక్షుత్వమని, అట్టు కాంక్షించు అని ముముక్షు అని చెప్తున్నారు. ఆధ్యాత్మ వాంగ్మయంలో ప్రముఖ స్థానం మాత్రం ఇచ్చుకున్న చతుర్విధ సాధనలో ముముక్షత్వం అనేది అగ్రతాంబూలం పుచ్చుకొని ఉంది. ఎలాగంటే తరించవలే అనేటటువంటి కుతూహలమే లేనిచో తరించుటకు మార్గం ఎవడు ఎత్తుకొనడు. కావున ముముక్షత్వం అనగా ముక్తిని పడేవలేను అనేటటువంటి తీవ్రతరమైన ఆవేదన ప్రతి జీవికి ఉండాలి. అత్యావశ్యకంగా అతను దాన్ని సంపాదించుకోవాలి. జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారిని కూడా ఒకనొక శిష్యుడు ఇట్లా ప్రశ్నించాడట, మహాత్మా, మోక్షములకు అత్యావశ్యకమైన నిత్యానిత్య వస్తు వివేకము, బహుముత్రాద్ర ఫలభోగ విరాగం, సమాధి శక్త సంపత్తి, ముముక్షత్వం అను ఈ సాధన చతుష్టయములలో ముఖ్యమైనది ఏది? అందులకు గురుదేవుడు ఇట్లు సమాధానం చెప్పాడట, నాయన వినుము, వీటిల్లో వివేకము శిరస్సు వంటిది. అనగా ఈ శరీరానికి శిరస్సు ఎట్టి స్థానం ఆక్రమించుకునే ఉన్నదో ఇది అందరికీ తెలుసు. అట్లే సాధన చతుష్టయమునందు వివేకమును అట్టి ఉన్న స్థానాన్ని పొంది ఉంది. ఇక వైరాగ్యం మండెమ వంటిది, శమనవాదులు చేతులు కాళ్ళు వంటివి. ముముక్షత్వము ప్రాణవాయువు వంటిది. అనగా ప్రాణవాయువు లేనట్లయితే ఒక్క క్షణమైనను శరీరం ఉండదు. అది శరీరమునందు ఎంతటి ప్రధానమైన వస్తువో అట్లే 4 సాధనలైందని కూడా ముముక్షత్వం అనేది అంతటి ప్రధానమైంది అని తెలుసుకో. ఆదిశంకరుల యొక్క ఈ చక్కని ఉపమానం వల్ల ముముక్షత్వం అనగా మోక్షమును కూర్చిన ఆవేదన, తరించవలే అనేటటువంటి ఆవేదన, తీవ్ర ఆకాంక్ష, ఈ సంసార కోపము నుండి ఎవడు బయట పడుదునాయని ఎదురు చూస్తూ ఉంటాడో అటువంటి వాడికే ఈ తీవ్రతరమైన ఆకాంక్ష పెరుగుతుంది. ఇది అత్యంత ప్రధానమైనదని స్పష్టమవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడు కూడా బంధమును అపేక్షింపబడుతున్న తన్ను చుట్టుకొని ఉన్న పాశమును ఛేదించుకొని బయటపడవలననియే ప్రతివాడు కూడా ఆలోచిస్తుంటాడు. కానీ మోక్షస్థితి యందు జీవుడు శివుడుగా మారును, నరుడు నారాయణుడై విలసిల్లును, భక్తుడు భగవంతుడై భాషిల్లును, మానవుడు మాధవుడుగా పరిణమించును. అది యొక్క అపూర్వ ఆనంద స్థితి. దుఃఖం అనేది లవలేశమైనను ఆ చోట కనపడదు. ప్రపంచంలోని అన్ని లాభముల కంటే కూడా
గొప్ప లాభకరమైన స్థితి అది. దానిని గీతాచార్యుడు పేర్కొన్నాడు ఈ విధంగా: యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ చితో దుఃఖేన గురుణాపి విచార్యతే అని భగవద్గీతలో భగవంతుడు చెప్పినాడు. మోక్ష స్థితి యందు జీవులకు కలుగు ఆనందము అవర్ణనీయం. మోక్ష స్థితిలో జీవుడుకు కలిగేటటువంటి ఆనందం అనేది వర్ణనాతీతం అన్నాడు. దాన్ని వర్ణించడానికి ఎవరికి వీలు కాదు. బ్రహ్మవేత్త సాక్షాత్ బ్రహ్మమే అగురని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. కావున అట్టి మోక్ష స్థితి యందు జీవత్వము అదృశ్యమై బ్రహ్మత్వమే మిగులుతుంది. అక్కడ జీవత్వం అనేది అక్కడ కంటికి కనిపించదు, ఆనంద సాగరమే అవుతుంది. అట్టి దివ్యానుభూతి కొరకయ్యే మహనీయులు ఎంతమందో తమ భౌతిక సంపదలన్నిటికీ కూడా తిలాంజలి చెప్పి ప్రాపంచిక సౌఖ్యాన్ని దూరంగా విడిచిపెట్టి రాజ్యాదులు కూడా తిరస్కరించి అఖండ వైరాగ్యమును చేపట్టి అమోఘమగు కృషిని చలిపేవాళ్ళు తొదకు విజయమును కనుగొన్నారు, విజయమును పొందినారు. అట్టి బ్రహ్మానందముతో లౌకిక సుఖమును పోల్చదగినవి కావు. ఒకటి నిత్యమైనది, మరి ఒకటి అనిత్యమైనది. అనగా బింబ సుఖము చెంత ప్రతిబింబ సుఖము ఏ పాటిది? జాగత్తుని చెంత స్వప్న వస్తువులకు ఏమైనా విలువ ఉంటుందా? కనుకనే శ్రీ శంకరాచార్యుల వారు మోక్ష సుఖాన్ని గూర్చి ఈ ప్రకారంగా వర్ణించారు. ఆ బ్రహ్మానంద సముద్రం యొక్క ఒకానొక లవలేశముతో సమానమైన కొద్ది సుఖమును పొంది ఇంద్రాదులు ఎంతయో సంతృష్టి పొందుతున్నారు. మునీశ్వరులు తమ చిత్తములను అట్టి పరబ్రహ్మమునందే ఆత్మయందే లయింపజేసి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో అతి రమణీయమైన పదార్థాలు ఎన్నో ఉన్నాయి, కానీ కొంతకాలం మనకు స్థిరముగా ఉండు పదార్థం ఒకటి లేదు. కాలగర్భమున అవి అన్నీ కూడా ఎట్టకేలకు నశించిపోవటం వలన దుఃఖమనే ఆఖరికి అవి కలుగజేస్తున్నాయి. అందువల్లనే వారిని ఆశ్రయింపవలదు అని శ్రీ వశిష్ఠ మహర్షి శ్రీ రామచంద్రునికి బోధించాడు. నాశం లేని వస్తువే వాస్తవముగా సుందరమైనది. నాశము లేని వస్తువు ప్రపంచంలో ఏది కలదు? ఒక్క భగవంతుడు తప్ప. తదితరమైన ప్రతి వస్తువు కాల ప్రవాహమున కొట్టుకొని పోవాల్సిందే. ఆత్మవస్తువు ఒక్కటి తప్ప తక్కిన దృశ్య పదార్థములన్నీ కూడా కాలగర్భంలో అంతరించిపోవాల్సినవే. దీనిని బట్టి అన్నింటికంటే గొప్ప సౌందర్యమైనటువంటి దైవం మనకే ఆత్మకే కలదని స్పష్టమవుతుంది. కావున దానిని జీవులు ఆశ్రయింపవలసి ఉన్నారు. అదే జనులకు పరమానందాన్ని కలుగజేస్తుంది. నశించిపోయే పదార్థముల యొక్క తాత్కాలిక సౌందర్యాన్ని చూసి పై తడుకు బెడుకులకు ఎన్నడూ కూడా లోను కాకూడదని చెప్తున్నారు మహాత్ములు. ఈ మధ్య ఒక యువకుడు ఒకానొక జ్యోతిష్కుని యొద్దకెళ్ళి తన చేయి చూపించుకున్నట్ట. తన భవిష్యత్ జీవితం ఎలా ఉంటుంది అని
ఆ జ్యోతిష్యుణ్ణి ఈ విషయాన్ని అడిగాడు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది చెప్పమన్నాడు. జ్యోతిష్యుడు అతని చేతిని చక్కగా పరిశీలించి చూచాడు. చూసి ఈ విధంగా చెప్తున్నాడట, నాయన, నీ ధనరేఖ అద్భుతంగా ఉంది. ఆ వాక్యం వినగానే ఆ వ్యక్తికి పరమ సంతోషమైంది. మళ్ళా జ్యోతిష్కుడు, నీ విద్యారేఖ ఇంకా పొడుగుగా ఉందయ్యా, అబ్బో నీకు విద్య బ్రహ్మాండంగా వస్తుంది అన్నాడు. ఇతనికి ఇంకా ఆనందమైపోయింది. నీవు గొప్ప గొప్ప డిగ్రీలను పొందుతావు, నీ కీర్తిరేఖ ఆ రెండింటికంటే కూడా ఇంకా పొడుగుగా ఉంది, కాబట్టి నువ్వు లోకంలో గొప్ప కీర్తిని కూడా పొందుతావని చెప్పినట్ట. యువకుడు ఆనందంతో పొంగిపోయినాడు. తన ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో తబ్బిబ్బులవుతున్నాడు. ఆ తర్వాత ఆ దైవజ్ఞుడు తన భాషను కొనసాగిస్తూనే ఉన్నాడు. నాయనా, అన్ని రేఖలు నీకు చాలా పొడుగ్గా ఉన్నాయి, కానీ ఆయుష్ రేఖ మాత్రం పొట్టిగా ఉంది. అంటే ఆయుష్ చాలా తక్కువగా ఉంది అని చెప్పాట. దాంతో యువకుడు, అతని మనస్సు అత్యంత బాధపడిపోయింది. అతడు వెంటనే వెళ్ళిపోయినాడు. మరి ఇవన్నీ ఎన్ని ఉన్నా బాగా, ఆయుష్ లేకపోతే ఇవన్నీ లాభమే ఉంది. కావుననే ఎంత ధనం ఉండినా, ఎంత కీర్తి ఉండినా, ఎన్ని ప్రాపంచిక విద్యలు నేర్చుకున్నా, ఎంత సంతానం ఉండినా, బ్రతికే ఆశ లేనప్పుడు వాటన్నిటికీ ఏ పాటి విలువ ఉంది? మరి ఆయుష్ రేఖ లేనప్పుడు తక్కిన రేఖలు ఎన్ని ఉండినా ఏం ప్రయోజనం? ఆయుష్ ఉంటే ఈ రేఖల్లో ఫలితాన్ని అనుభవించవచ్చు. ఆయుష్ లేనప్పుడు తత్తిమ రేఖలు ఎంత పొడుక్కున్నా, ఎంత విద్య నేర్చుకున్నా, ఎంత సంపాదించినా లాభమే ఉంది. ఆయుష్ రేఖ లేనప్పుడు తక్కిన రేఖలు ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? అట్లే ప్రపంచ వస్తువులు ఎంత సుందరంగా కనపడ్డా అవి అన్నీ కూడా అశాశ్వతములు. కాబట్టి వాని సౌందర్యమునకు ఏమాత్రం కూడా నువ్వు విలువనివ్వవద్దు అని మహాత్ములు చెప్తూనే ఉన్నారు మనకు. పూర్వం బుద్ధదేవుడే ఈ విధముగా ప్రపంచ స్థితిని గూర్చి తీవ్రంగా విచారించాడు. తన రాజ్యం యొక్కయో, పరిజనం యొక్కయో, సతీసుతుల యొక్కయో లావణ్యాన్ని గొప్పగా తలంచుకోకుండా, వాటి మీద మనసు పెట్టక, వాటన్నింటినీ వదిలివేసి వాటికంటే మహాసుందరమైనటువంటి నిర్వాణ పదవిని గూర్చి ఆలోచించాడు. ఆలోచించి ఆ కృషి సల్పి మరి ధన్యుడైనాడు. మోక్షరూపముగా పరమాత్మ కేవలం స్వయం జ్యోతి అని తెలుసుకోవాలి. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది మన ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం స్వయం జ్యోతి స్వరూపంగా ఉంది అనేది మనందరం గుర్తించాలి. మొట్టమొదట జాగ్రత్త, స్వప్నము, సుషుప్తులు ఈ మూడిటి అందులో ఆ ఆత్మ సర్వసాక్షియే ఉంది. జాగ్రత్తలో కానీ, గాఢ నిద్రపోయేటప్పుడు కానీ, స్వప్నం అనేటప్పుడు కానీ ఈ సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మ అది సాక్షిగానే ఉంది. వీటన్నిటికీ ఏ సంబంధం లేకుండా నిర్వికారమై ఏ వికారం లేకుండా అది మన శరీరంలో ఉంది. జ్యోతిషామవిద జ్యోతిస్తమ సపరముచ్యతే అని
శ్రీకృష్ణ భగవానుడు దాన్ని కీర్తించాడు. ఈ ప్రకారముగా అన్నిటినీ వెలిగించి తాను కూడా వెలుగుచు ఏ కాలమందునో ఆరిపోకుండా స్వయం ప్రకాశమానమై బాచుల ఆత్మ జీవుని హృదయ కుహరమందే వర్తించుచున్నది అని తెలుసుకోమన్నాడు. దానిని ఎరుగగలిగిన వాడు ధన్యుడు, కృతకృత్యుడు, మోక్షమును పొందుచున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. సామాన్యంగా లోకములో గల ప్రకాశములన్నీ సూర్యచంద్రాదులు జాగ్రత్త అవస్థకే పరిమితమై ఉన్నారు. జీవుడికి ఒక జాగ్రత్త అవస్థ మాత్రమే కాదు, ఇంకనూ 2 అవస్థలు ఉన్నాయి. అవే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ యందు ఈ సూర్యచంద్రాదులు స్వప్నమందరి పదార్థములను ప్రకాశింపజేయజాలం. అట్లే స్వప్నమందరి సూర్యాదులు సుషుప్తిని ప్రకాశింపజేయజాలం. కానీ ఈ 3 అవస్థల యందు ఒకానొక దివ్య ప్రకాశం వ్యాపించే ఉంది. ఈ మూడిటికి అది ఏకకాలమున ఎరుగుచున్నది. ఈ మూడింటిని, జాగ్రత్తని, సుషుప్తిని, స్వప్నాన్ని ఈ ఆత్మ ఎప్పుడు తెలుసుకొనబడే ఉంది. ఈ మూటికిని అది చక్కని ప్రకాశాన్ని ఇస్తూనే ఉంది. అది ఉంటేనే మనం జాగ్రత్తలో తిరుగుతున్నాం, సుషుప్తిలో బాగా నిద్రపోతున్నాం, స్వప్నాన్ని కంటున్నాం. అది ఉంటేనే ఆత్మ ప్రకాశం అనేది ఈ మూటికి ప్రకాశాన్ని ఇస్తుంటేనే జాగ్రత్తలో ఇలా తిరుగుతున్నాం, నిద్రపోయి హాయిగా సుఖాన్ని అనుభవిస్తున్నాం, స్వప్నంలో స్వప్న రాజ్యాన్ని చూస్తున్నాం. అది లేకపోతే ఏది ఉండదు. కానీ వాటి మూటికి ఈ ఆత్మ సాక్షిగా ఉంది అని కైవల్యోపనిషత్తు పైన తెలిపిన సత్యాన్ని చక్కగా నిరూపిస్తుంది. రాత్రి నిద్రపోనప్పుడు స్వప్నమున మనుషుడు పదార్థాలన్నిటినీ చూడగలుగుతున్నాడు. మరి జాగ్రత్త అవస్థలో వచ్చిన తర్వాత సూర్యుడు అచ్చట లేడు. మరి ఏ ప్రకారం అవి నీవు వెలుగుచున్నవి? అట్లే గాఢ నిద్ర యందలి తమస్సును దేనిచే తెలుసుకొనుచున్నాడు? నిద్ర నుండి మేల్కాంచిన తరువాత నేను హాయిగా నిద్రపోయినాను అని ఆ హాయిని వర్ణించగలుగుతున్నాడు. త్రికాలములను సాక్షిగా తన ఆత్మ ఎరుగగలుగుతున్నది. కాబట్టే ఇట్టి అనుభూతి జీవులకు సాధ్యమవుతుంది. ఈ ప్రకారంగా ఆత్మేందు స్వయం జ్యోతిభూత భవిష్యత్ వర్తమానములను జాగ్రత్త స్వప్న సుషుప్తులన్నిటినీ కూడా సర్వకాల సర్వావస్థలందరూ ఏకరూపంగానే అవిచ్ఛిన్నముగా వీటన్నిటినీ వెలిగిస్తుంది. అన్నిటినీ వెలిగిస్తుంది, తనకు తానయ్యే వెలుగుతుంది. అదే తానని నిరంతరము భావన చెయ్యాలి. జీవుడు తాను స్వయం జ్యోతి ఎదురట్టి పరమాత్మే కానీ దేహాది ఇంద్రియాది సంఘాతము తాను కాదని పదే పదే మననము చేసుకుంటూ ఉండాలి. నిష్కళంకమైనటువంటి ఆ పరబ్రహ్మమే నేను, ఈ పాంచభౌతిక దేహ సముదాయాన్ని నేను కాను అని శ్రీ శంకరాచార్యుల హితోక్తిని ప్రతిదినము సాధకుడు మరలా చింతన చేస్తూనే ఉండాలి. అప్పుడే జీవుడికి అఖండ ధైర్యము, నిర్భయత్వము, పరమానందము చేకూరుతుంది. సంసార దుఃఖం అంతరించిపోతుంది, జీవన్ముక్తి లభిస్తుంది. అట్టి మహోన్నత పరమార్థ
స్థితిని పొందుటకయ్యి మోక్షు నిరంతరం యత్నశీలుడు కావాలి. స్వయం జ్యోతి ఆ పరమాత్మ ప్రపంచములోని సమస్త సుఖములకును ఆధారభూతమయ్యే ఉంది. అది ఆనంద సాగరం. అట్టి అపూర్వ ఆనందధామమును పడయుటకై జీవుడు శక్తి వంచన లేకుండా పాటుపడవలసి ఉన్నది. ఎలా అంటే మానవుడు జన్మించింది క్షణిక సుఖముల కొరకు కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. శాశ్వత సుఖం కొరకు